గుడ్ ఈవినింగ్. వావ్ అంటే వినోదం, వావ్ అంటే విజ్ఞానం, వావ్ అంటే ఉల్లాసం, వావ్ అంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు మీ చేత వావ్ అనిపించుకోవడానికి, నాతో 4 రౌండ్స్ ఆడడానికి, 10 లక్షల క్యాష్ గెలుచుకోవడానికి ఎవరు వస్తున్నారో తెలుసా? మీకెప్పుడు వినిపించే 4 ఆర్జేలు ఇప్పుడు కనిపించబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ కాజల్, చైతు, రవళి అండ్ పొట్టుగాడు. హాయ్ హలో, మీరు వింటున్నారు 93.5 రెడ్ ఎఫ్ఎం. నేను మీ రేడియో స్టార్ కాజల్. Hello guys and girls, ladies and gentlemen, welcome to Midnight Biryani with me, Charvok Shaitan. Hi, hello, very good morning. You're listening to Magic 106.4 FM with Lee Magic Ravali. మధ్యలో హైదరాబాద్ సిటీ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1 with me, రేడియో సిటీ పొట్టుగాడు. నీ సిగ్నేచర్ ఏంటి కాజల్ రేడియోలో? రేడియోలో నేను రేడియో స్టార్ కాజల్ అని అప్పట్లో ఫుల్ హల్చల్ చేసేదాన్ని. సో హాయ్ హలో, మీరు వింటున్నారు 93.5 రెడ్ ఎఫ్ఎం. నేను మీ రేడియో స్టార్ కాజల్. Hello guys and girls, ladies and gentlemen, welcome to Midnight Biryani with me, Charvok Shaitan. That's my thing, sir. Hi, hello, very good morning. You're listening to Magic 106.4 FM with Lee Magic Ravali. మధ్యలో హైదరాబాద్ సిటీ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1 with me, రేడియో సిటీ పొట్టుగాడు. మనం ఎంట్రీ ఇచ్చామంటే సాయంత్రం 5 అయిపోయింది. వాచ్ చూసుకొనక్కర్లేదు. ఈ టైం మీరు రాని చాయ్ పడితే బాగుంటుంది, పడకపోయినా పర్లేదు, పోటీగాడి మాట ఉంది. సర్ర లైక్ చేద్దాం. టాప్ లో ఉన్న పట్ట ఎస్కో. వీళ్ళు ముగ్గురు హైదరాబాద్ లో వస్తారు, నేను ఫారెన్ లో వస్తాను సార్. డన్. నిజం, ఇప్పుడు విరిజల్లో అని యుఎస్ రేడియోలో చేస్తున్నాను నేను. ఇప్పుడు హైదరాబాద్ రేడియోలో చేయట్లేదు. అదే ఈ మధ్య డాలస్ లో పెద్ద యాక్సిడెంట్ అయిందన్నారు. ఇప్పుడు మీరు ఎంతో పాపులర్ అయ్యారు కాబట్టే ఈరోజు యు ఆర్ ఇన్ వావ్ మంచి ఎస్. తాళ్లపాకనిచ్చి వచ్చి పోటుగాడుగా మారి, సో ఎలా మొదలైంది నీ ప్రసలు? అదే నెల నుంచి మా ఫ్యామిలీ హెయిల్స్, సో అంతేనండి. సో తాళ్లపాకనిచ్చి ఎస్పీబీ గారు అక్కడ ఆయన హై స్కూల్ చేశారు అనేసి, ఆయన ఏ ప్లేస్లో స్కూల్ బంక్ కొట్టి ఒక పర్టికులర్ క్లాస్ ఎక్కడికి వచ్చిండేవాళ్ళు, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. సో నేను హైదరాబాద్కి వచ్చాను, యాక్టర్ అవ్వాలనే ఆశతో వచ్చాను. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నా, యాక్టింగ్ ట్రయల్స్ చేస్తున్నా. వర్కౌట్ కావట్లేదు, వెళ్ళే తీరు కరెక్ట్ కాదేమో, రూట్ కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను. కట్ చేస్తే రెసిషన్ టైం 2009 ఆ టైంలో, చిరు గారు పాలిటిక్స్ ఆ టైంలో మనం ఒక చిన్న వాయిస్ రికార్డింగ్ చేసి పంపించాం అనమాట, శాంపుల్ అడ్వర్టైజ్మెంట్స్ ఇలా చేసుకోవచ్చండి అనేసి. అది విని ఆయన చేసేస్తాం, ఎవరైనా చెప్పలేకపోతే మన వాళ్ళు ఈ గొంతు బాగుంది అబద్ధం చెప్పించండి అన్నారంట. ఆ విషయం తెలిసినప్పుడు చిరు గారికి మనకు గొంతు నచ్చిందట్టి ఇక్కడ ఏం చేస్తాం మనం, చల్ వేరే రూట్ మారుద్దాం అనేసి ఆర్జేగా అనుకున్నాను. ఒక ఆర్జేగా నిలదొక్కోవడానికి ఒక ధైర్యం కావాలి. ఇప్పటిదాకా వచ్చేసాం, అక్కడ ఆపర్చునిటీ పట్టాం, కానీ నిలదొక్కోవాలి. సో ఆ ఎనర్జీ ఎవరిస్తారు అనుకుంటే ఫస్ట్ ఇంటర్వ్యూ ఎస్పీబీ గారిని చేయన్నారు. టెన్షన్, భయం. ఆడికి వెళ్ళాను, సార్ మాది కాళహస్తి అండి అన్నాను. రావయ్యా అనేసి ఆయన పైన చేసి పక్కన కూర్చోబెట్టుకుని ఇలా చేసేగడికే ఇంకా అంతే, ఆ చెయ్యి పడడం, ఫుల్ ఎనర్జీ. నేను అడుగుతున్న ప్రశ్నలు అన్నీ చెప్పేశారు ఆయన. సో దట్ బికేమ్ ఏ ఫ్యాంటాస్టిక్ ఇంటర్వ్యూ. వెళ్ళంగానే ఆఫీస్లో క్లాప్స్ కొట్టి బలి తీసేవారు ఆయన. దట్స్ కాన్ఫిడెన్స్ ఇప్పటికీ తగ్గలేదు, వెళ్తూనే ఉందండి. పోర్టుగాడు, నువ్వేమో ఫస్ట్ ఇంటర్వ్యూ బ్రహ్మాండంగా, చాలా కూల్గా, క్యాజువల్గా, ఆయన ఇచ్చిన ఎనర్జీతో, ఆయన ఇచ్చిన ఆ చిన్న ఆ ఫ్రీడమ్తో రెచ్చిపోయావు. ఇక్కడ కె విశ్వనాథ్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయకుండా పారిపోయి వచ్చిందట. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? బేసిక్గా 2017లో నేను ఈ కెరియర్కి వచ్చాను. అండ్ దీనికి నాకు ఒక వే చూపించింది కాజల్.
ఐ థ్యాంక్ కాజల్. సో 2017 ఒక యూట్యూబ్ ఛానల్తో స్టార్ట్ చేశాను. ఫస్టే కే విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి నన్ను పంపించారు ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి. నేను చాలా ఎక్సైట్మెంట్ తోటి చాలా ప్రౌడ్ ఫీలింగ్గా వెళ్ళానని చూడంగానే నాకు చోటలు వచ్చేసి ఉన్న క్వశ్చన్స్ అన్నీ మర్చిపోయి, అడగాలనుకున్నా కూడా మర్చిపోయి, సార్ నాకు బాగాలేదని చెప్పి వెళ్ళిపోయాను. సో ఆ ఇన్సిడెంట్ ఇంకా నేను మర్చిపోలేను. సో మళ్ళీ చేయలేదు విశ్వనాథ్ గారిని? తర్వాత కలిసాను సార్, అండ్ ఆర్జే అయిన తర్వాత బైట్స్ తీసుకున్నాను. ఇట్స్ గోయింగ్ ఆన్. సో తను యాక్టర్ అవ్వాలనుకొచ్చి ఆర్జే అయ్యాడు ఏమో. ఎనీ డే హీ కెన్ బికమ్ అన్ యాక్టర్. అలాగే యూ హ్యాడ్ ఎనీ డ్రీమ్స్ లైక్? ఇంకొక సుమగారు అవుదాం అనుకుంటున్నాను. సో వాళ్ళిద్దరూ ఫస్ట్ ఇంటర్వ్యూస్ చెప్పారు. చైతు, నీ ఫస్ట్ ఇంటర్వ్యూ? నా ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చేసి మై ఫేవరెట్ స్టార్ ఎన్టీఆర్ గారితో సార్. సో ఐ వాజ్ సో ఎక్సైటెడ్ బికాస్ నాకు ఫస్ట్ నుంచి ఎన్టీఆర్ గారు అంటే చాలా ఫేవరెట్. సో ఎన్టీఆర్ గారిని ఇంటర్వ్యూ చేయడం, ఆయనతో ఒక 2 hours స్పెండ్ చేయడం. అప్పుడు దాకా ఎన్టీఆర్ గారు అంటే ఒక అభిమానం ఉండేది. ఆయన ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆ అభిమానం కాస్త ఇంకా పీక్స్ వెళ్ళిపోయి, ఇంకా ఆయన ఏది చేస్తున్నా కూడా ఆయన ఫాలో అవ్వడం, తెలియకుండా ఫాలో అయిపోతుంటాం కదా సార్ ఒక స్టార్ నచ్చితే. అట్లా మై ఫస్ట్ ఇంటర్వ్యూ, మెమరబుల్ ఇంటర్వ్యూ అంటే కనుక దట్స్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ శక్తి మూవీ. గుడ్ గుడ్. సో బేసిక్గా నువ్వెలా నాన్న స్టార్ట్ అయింది టోటల్గా? సార్ నేను 2007లో హైదరాబాద్కి వచ్చిన, బేసికలీ ఫ్రమ్ విజయవాడ సార్. ఇంటర్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్కి వచ్చిన, కాల్ సెంటర్లో వర్క్ చేస్తూ ఉండే, యానిమేషన్స్ చేస్తూ ఉండే, అండ్ కాలేజ్కి వెళ్తుండే సార్. చాలా బిజీగా ఉండేది. ఓన్లీ టైం పాస్ అంటే కనుక దట్స్ FM రేడియో. సో వీళ్ళందరినీ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండేవాడిని. ఆల్ ద ఆర్జెస్, రాజో, కాజల్, వీళ్ళందరినీ ఫాలో అయ్యి వీళ్ళని ఒక లిజనర్ లాగా కలిసేవాడిని సార్. వెళ్ళి వీళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడము, వాళ్ళని కలిసి నాకెప్పుడు గిఫ్ట్ ఇవ్వలేదు సార్. గిఫ్ట్ ఇచ్చేంత రేంజ్కి అప్పుడు ఆర్జే కాజల్ నన్ను అట్రాక్ట్ చేయలేదు సార్. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నేను ఈ ఫీల్డ్కి రావడానికంటే కనుక కాజల్ విత్ సపోర్ట్ నేను ఆర్జేకి రావడం జరిగింది. టోటల్గా అసలు మన ఫ్యామిలీ ఎంతమంది ఉంటారు ఆర్జేస్? ఆల్ టుగెదర్ చూసుకుంటే సార్ ఇప్పుడు ఒక 28 మెంబర్స్ సార్. మొత్తం హైదరాబాద్ ఆర్జేస్ విషయానికి వస్తే ఓవరాల్గా ఏపీ తెలంగాణ చూసుకుంటే కనుక మోర్ దెన్ లైక్ 70+ ఆర్జేస్ ఉన్నారు సార్ మా ఫ్యామిలీ. బట్ హైదరాబాద్లో 28+ ఉన్నారు. 28+లా అందరూ అట్లాగా అందరిని ఎంటర్టైన్ చేసుకుంటూ అందరికీ ఉత్సాహం పంచిపెడుతూ వెళ్తూ ఉన్నాం సార్. అండ్ ఫైనల్గా ద సీనియర్ మోస్ట్ సార్. నేను స్టార్ట్ చేసింది నాకంటే 13 years ఇండస్ట్రీ ఇక్కడ. ఓకే, సో నీ ఫస్ట్ ఇంటర్వ్యూ చెప్పు. నేను నాగార్జున గారి ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నాను. సో ఫస్ట్ టైం నేను అసలు ఫస్ట్ సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళడమే ఫస్ట్ టైం అనమాట. నేను జాయిన్ అయ్యి అప్పుడే ఒక 3-4 months అయింది. నేను అడగాలనుకున్నవన్నీ హ్యాపీగా అడిగేశాను. ఆయన చాలా కూల్గా ఆన్సర్స్ ఇచ్చారు. ఆ తర్వాత నేను ఒక 4-5 times కలిశాను. ప్రతిసారి నన్ను ఆయన గుర్తుపెట్టుకొని హాయ్ కాజల్ హౌ ఆర్ యు అంటారు. అండ్ లాస్ట్ టైం నేను ఆయనతో ఇంటరాక్ట్ అయినప్పుడు మీరు లిసనర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఐ లవ్ యూ అంటే నాకే ఆయన ఐ లవ్ యూ చెప్పినట్టు ఫీల్ అయిపోయి అందరికి నాగార్జున గారు నాకు ఐ లవ్ యూ చెప్పారు, నాగార్జున గారు నాకు ఐ లవ్ యూ చెప్పారని చెప్పుకున్నా. సో బేసిక్గా నువ్వెలా నాన్న స్టార్ట్ అయింది టోటల్గా? సో నన్ను ప్రేమ ఇక్కడికి తీసుకొచ్చింది. ప్రేమ వల్ల నేను హైదరాబాద్ వచ్చాను. మా ఆయన వల్ల ప్రేమలో పడి మునిగిపోయి బాంబే స్టోరీ చేసుకుని మేమిద్దరం కలిసి హైదరాబాద్ వచ్చేసాము. ఇక్కడ ఏదో ఒక జాబ్ చేసుకుందాం అనే టైంలో శ్రీకృష్ణ అనే అప్పట్లో FM లో పనిచేసేవారు. నాకు కూడా సింగింగ్ అంటే ఇష్టము. సింగింగ్ ద్వారానే పరిచయము. ఓకే గుడ్. సో సింగింగ్ పాడేవా? సినిమాలు ఏమన్నా పాటలు? హేమచంద్ర మ్యూజిక్ డైరెక్షన్ లో ఆల్ ది బెస్ట్ అనే సినిమాలో శ్రీకాంత్ జేడి చక్రవర్తి గారు హీరోస్, అందులో పాడాను. పాడమ్మా. ఓ లమ్మి 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 నీకిస్తాదా నా చుమ్మి నీ ఎవ్వారం తగ ఏడెక్కున్నదే నీ ఇంటికొచ్చి ఎత్తుకెళ్తాలే లే లే. అబ్బా. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే ఓకే. సో ఇద్దరు 2 లక్షలు తీసుకుని వచ్చేయండి. రెడీ? కట్ చేస్తే. సో కూల్గా పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తూ కథ వినండి ఫస్ట్, తర్వాత క్వశ్చన్స్. డైట్లో ఉన్నాను సార్, తినను. డైట్లో ఉంటేనే ఇలా ఉన్నావా? ఎగ్జాక్ట్లీ సార్, డైట్లో ఉంటేనే ఇలా ఉన్నాను సార్. అది కూడా చిన్నప్పటి నుంచి డైట్లో ఉన్నాను కాబట్టి ఇట్లా ఉన్నాను సార్. సేమ్ టు సేమ్. కట్ చేస్తే హీరో సెటిల్మెంట్లు చేసే లోకల్ దాదా. ఒకరోజు రేడియోలో హీరోయిన్ వాయిస్ విని తనను ఇష్టపడతాడు. హీరోయిన్, తన తాతయ్య, ఆయన ఫ్రెండ్స్ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. కట్ చేస్తే హీరోకి హీరోయిన్తో పరిచయం
రేడియోలో ప్రోగ్రామ్ చేసేలా చేస్తుంది. రేడియోలో అందరి సమస్యలను అహింసా మార్గంలో పరిష్కారాలు చెప్తుంటాడు హీరో. శంకర్ దాదా జిందాబాద్. శంకర్ దాదా జిందాబాద్. శంకర్ దాదా జిందాబాద్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో ఏటీఎం గా నటించింది ఎవరు? ఇక్కడ కాజల్. శ్రీకాంత్ గారు. శ్రీకాంత్. గుడ్ ఆన్సర్. 40,000. ఆకలేస్తే అన్నం పెడతా, అలసొస్తే పర్యం పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. గుడ్. సార్ ఇంత సింపుల్ క్వశ్చన్ సార్. అచ్చా. నెక్స్ట్ అడగండి సార్, టఫ్ క్వశ్చన్ అడగండి సార్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో ఇప్పుడే విన్నారుగా పాట ఏంటది? ఆకలేస్తే అన్నం పెడతా. కలిసి వస్తే ఆయిల్ పెడతా. ఆకలేస్తే అన్నం పెడతా. ఆ పాట పాడిన గాయని ఎవరు? అక్కడ ఆ అమ్మాయి అందంగా ఉంటుంది సార్, మలయాళం నుంచి వచ్చింది సార్. ఆమె హీరోయిన్ గా యాక్ట్ చేసి మా ఎన్టీఆర్ గారితో కూడా హీరోయిన్ గా యాక్ట్ చేసి సినిమాలో పాటలు పాడింది సార్. ఆ తర్వాత డిఎస్పీ కాంపోజిషన్ లో మమతా మోహన్ దాస్ సార్. ఆ అమ్మాయి చాలా మంది అమ్మాయిలకి ఇన్స్పిరేషన్ గా కూడా నిలిచింది సార్. ఎగ్జాక్ట్లీ. షీ ఇస్ అ ఫైటర్, రియల్ ఫైటర్. yes. మమతా మోహన్ దాస్ ఇస్ ద ఆన్సర్. తీసుకో 40,000. ఆకలేస్తే ఆకలేస్తే. ఓకే, ఇంత ఈజీయా అని అడిగారుగా ఇందాక. ఈ సినిమాలో గాంధీజీగా ఎవరు నటించారు? చెప్పుగా మీ తాతయ్య ఉంటాడు. చెప్పు. చేతు చెప్పరా, రాంగ్ ఆన్సర్ చెప్పి బజార్ నొక్కి నీకు 40,000 ఇవ్వాలా, అందులో వేసాలా చెప్పు. రాంగ్ ఆన్సర్ చెప్పి నాకు 40,000 ఇవ్వు. కాదు, రాంగ్ ఆన్సర్ చెప్పిన నాకే. సరే అయితే అలా కూడా నిన్ను గెలిపించినట్టే కదా చేతు. ఫ్రెండ్షిప్ పేరా జీవితం, ఫ్రెండ్షిప్. సినిమాలో గాంధీజీగా నటించింది దిలీప్ ప్రభావల్కర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించిన హీరోయిన్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు అయితే అతిథి పాత్రలో కనిపించారు హీరో. హీరోయిన్ వచ్చేసి పాస్ సార్, ఐ కాంట్. అబ్బా, నువ్వు ఇచ్చావు 40,000 మాకు. సదా. అండ్ ఫైనల్ గా ఈ సినిమా దర్శకుడు ఎవరు? ప్రభుదేవా. అయ్యి తీసుకో 40,000. ఏ వల్ల ఎస్కపాట. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. 40,000 ఇందులో వేసి నువ్వు 40 వేయాలి. సదా మిస్ చేసావుగా. ఇందులో మా నాన్నగారు యాక్ట్ చేశారు. సో నాన్నగారు ఏంటంటే ఉన్నారుగా అందరూ ఓల్డ్ ఏజ్ హోమ్ లో. ఎస్. సో ఆయనకి ఏంటంటే ఫారెన్కి వెళ్ళాలని ఉండేది, కానీ పాపం ఎప్పుడు ఫారెన్కి వెళ్ళలేకపోయారు ఆయన. ఈ సినిమాకి ఫస్ట్ టైం హీ వెంట్ టు ఆస్ట్రేలియా. ఆ సాంగ్ ఉంటుంది కదా, ఆయనకి ఎంత ఎక్సైట్మెంట్. ఐ స్టిల్ రిమెంబర్, రే ఆస్ట్రేలియా వెళ్తున్నాను రా అని. సో థ్యాంక్స్ టు శంకర్ దాదా నాన్నకు అవకాశం ఇచ్చినందుకు. చైతు సేఫ్ 10 లక్షలు నీ అకౌంట్లో ఉంది. కాజల్ 9,20,000. సో 920, 10 lakhs. సో రవళి అండ్ పోర్ట్ గాడు వచ్చేయండి. కట్ చేస్తే ప్రజలకు అండగా ఉండే రౌడీయే హీరో. విలన్ దాడిలో ఫుట్బాల్ కోచ్ అయిన హీరో ఫ్రెండ్ గాయపడతాడు. గతంలో ఫుట్బాల్ ఆటగాడైన హీరో తన తండ్రిని చంపేయడంతో ఆటను వదిలి రౌడీగా మారతాడు. కట్ చేస్తే మళ్ళీ తన ఫ్రెండ్ కోసం ఫుట్బాల్ టీంకి కోచ్గా ఢిల్లీకి వెళ్లిన హీరోపై దాడి జరుగుతుంది. దానికి ఫుట్బాల్ ప్రెసిడెంట్ కారణమని తెలుసుకున్న హీరో తన టీంని ఫైనల్స్లో గెలిపిస్తానని ప్రెసిడెంట్తో ఛాలెంజ్ చేస్తాడు. కట్ చేస్తే ఫైనల్ మ్యాచ్ జరిగే సమయానికి హీరోకి మళ్ళీ విలన్ అడ్డుపడుతుంటాడు. వాటిని అధిగమించి టీంని గెలిపిస్తాడు మన హీరో. పోడు విజిల్ పోడే. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమా హీరోయిన్ ఎవరు? నయనతార. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో తండ్రి పాత్ర పేరేమిటి?
సార్ రాయప్ప. రాయప్ప రైట్ ఆన్సర్. తీసుకోండి 40,000. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నటించింది ఎవరు? ఎస్, జాకీ ష్రాఫ్. రైట్ ఆన్సర్. ఇచ్చే 40,000. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? అట్లీ. తీసుకో 40,000. గుడ్. అండ్ ఫైనల్ గా ఈ సినిమాకి మాటల రచయిత ఎవరు? అయిపోయి సార్ చెప్తా. మాటల రచయిత అంటే ఏంటి తెలుసా? మాటలు రచయిత అంటే ఏంటి? తెలుసు. విజేంద్ర ప్రసాద్ గారు. విజేంద్ర ప్రసాద్ గారు. ఇచ్చే 40,000. సార్ ఏదో స్టోన్ వేసింది సార్. 40,000 మాకయ్యా. గోవింద గోవింద అరే రాగు చైనను గోవింద. కాజలు రవలికి నేనంటే ఇష్టం. ఇద్దరు అక్కడ ఒక 40,000, ఇక్కడ ఒక 40,000. సార్ వి లవ్ యూ సార్. ఓకే, సో మాటల రచయిత శ్రీరామకృష్ణ గారు. శ్రీరామకృష్ణ గారు. ఓకే, గుడ్. పాప్కార్న్ తీసుకోండి, డబ్బులు తీసుకోండి, హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. సో ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి రవలి యువర్ లీడింగ్ 40,000తో. 10,40,000. ఓకే, క్వశ్చన్లు అయిపోయాయి, ఆన్సర్లు అయిపోయాయి, నో టెన్షన్స్ ఇంకా. సో సెకండ్ రౌండ్ లక్కీ రౌండ్ నెంబరు. ఓకే, సెకండ్ రౌండ్కి వచ్చాం. ఇప్పుడు ఏంటంటే కాజల్తో మొదలవుతుంది. సో చైతు, రవలి అండ్ ఫైనల్ గా పోటు గాడు. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. సూపర్ హిట్ బొమ్మ పట్టు. ఎస్ కాజల్, బేసిక్ గా లక్ని నమ్ముతావా? చాలా నమ్ముతాను సార్. వెరీ గుడ్. ఎనీ లక్కీ నెంబర్? నాకు లక్ నమ్ముతా కానీ లక్కీ నెంబర్ లేదు. సో చూద్దాం ఈ రోజు నీ లక్. సో ఇందాక అనుకున్నాను నేను 1. 1 ప్లీజ్. ప్లీజ్ తీసేయండి. సార్ కాజల్ ఫేవరెట్ సార్ ఇది. కాజల్ ఇదంటే పడి చచ్చిపోతుంది. కాజల్ అలాంటి ఇలాంటి ఫేవరెట్ కాదు సార్. ఎక్కడ కనిపించినా కూడా దాని ముందే కూర్చొని అన్నం తింటది. ఒకసారి మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది సార్. ఒక మనిషి మొత్తం ఇట్లా బల్లిలో అతుక్కున్న పిక్చర్ ఒకటి పంపించింది. 1 డే నేను బ్లాక్ చేశాను దాన్ని, ఆ పిక్చర్ పంపించినందుకు. సరే ఇంకో నెంబర్ చెప్పు చూద్దాం. 12. 12 ప్లీజ్. ప్లీజ్ తీసేయండి. వస్తాడు కాదు, అలా ఫాస్ట్ గా తిరిగి. No, sir. Fast గా Please తిరుగు. తీసేయండి. కాదు మ్యూజిక్ కానీ అక్కడికి ఎందుకు వెళ్ళిపోయావు? అంటే డాన్స్ చేయాలేమో అని వెళ్ళిపోయా. నిన్ను మరొకసారి చూడమని నేను అంటున్నారు. చూడను. తీసేసారా సార్? 2 లక్షలు. బల్లి థ్యాంక్స్ చెప్పు. బల్లి థ్యాంక్స్ బల్లి. అబ్బా. సో నీ అకౌంట్ లో 9,20,000 సేఫ్. గుడ్. సో చైతు సార్ నీకేంటి? ఇష్టం లేని ఏం లేదు సార్. అన్ని ఇష్టం. అన్ని ఇష్టం. కరివేపాకుతో సహా అన్ని తినేస్తా. అన్ని తినేస్తావా? యా. ఫస్ట్ నెంబర్ చెప్పు. 2 సార్. ఏనా రీజనా? బర్త్ డేట్. 2 ప్లీజ్. సో బేసికలీ డే అండ్ నైట్ నాది డే స్టార్ట్ అయ్యేది విత్ దట్ మైక్, నైట్ ఎండ్ అయ్యేది కూడా విత్ దట్ మైక్. బికాస్ నేను 2 షోస్ చేస్తాను సార్. వెరీ పర్సనల్ కనెక్షన్ దానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వచ్చినందుకు. సో ఐ థింక్ ఇది వచ్చేసి నాకు 10 లో ఉంటుంది అనిపిస్తుంది. ఏరా నువ్వు ఇంకా 11 సెలెక్ట్ చేసుకుంటావు అనుకున్నా. ఎందుకంటే సార్ 2 టైమ్స్ వస్తాడు రేడియోలో, మార్నింగ్ 11 కి, నైట్ 11 కి. సో మళ్ళీ 11 సెలెక్ట్ చేసుకుంటావు. ఇవి మీరు చెప్పాలి, ఇవి టెలికాస్ట్ అవ్వాలి, హైలైట్ అవ్వాలని నేను చెప్పలేదు. ఓకే సరే ఫైనల్ 11 సార్. 11 ప్లీజ్. ఇద్దరు. సరే ఇప్పుడు 10 చెప్పు. ఓకే, ఇప్పుడు 2 తెలుసు, 11 తెలుసు. యా. సో ఏమో ఇందాక నుంచి నువ్వు ఇప్పుడు సెకండ్ ఛాన్స్కి వచ్చావు కాబట్టి
10 లో ఉంటే మాత్రం ఇంకా వాళ్ళిద్దరితో నువ్వు వీళ్ళిద్దరితో నేను ఏంటి సార్ అంతే. 10 ప్లీజ్. సో లక్ మన దగ్గర ఫేవర్ ఉంటుంది, మనం లక్ వెనకే వెళ్తూ ఉంటాం. పక్కన వాళ్ళు ఏదైనా చెప్పి మనం ఇన్ఫ్లుయెన్స్ అయితే కనుక బొక్కే పడుతుంది, లక్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ రియలైజ్ అయినా నేను. నీ మాట నువ్వే వినాలి, పక్కన వాళ్ళ మాటలు చెప్పుడు మాటలు. అబ్బా అదే 11 లో ఉండుంటే చెప్పానా పక్కన వాళ్ళ మాట వినాలిరా, నీ మాట నువ్వు వినకూడదు అని చెప్పేసేది. సరే ఇప్పుడు ఎక్కడుంది? సో 2 and 11 2. 2 ప్లీజ్. జీవితంలో మీ మాట మీరే నమ్మండి, మీ కాళ్ళ మీద మీరే నిలబడండి. పక్కన ఉన్నటువంటి ఆడవాళ్ళ మాట వింటే గనక బతుకు బస్ స్టాండ్ అయిపోతారని ఇదే నిదర్శనం. నేను మామూలు ఆడదాన్ని కాదు, ముసల్దారు అని తెలుసు. సో ఓకే, ₹1,00,000 మాకు ఇచ్చిన తర్వాత సో చైతు 9 lakhs అండ్ రవలి సార్ నీ ఫస్ట్ నెంబర్. సార్ నా బర్త్డే October 3rd, సో ఐల్ గో విత్ 3. 3 ప్లీజ్. నీ సెల్ఫీ వచ్చింది. మై బ్రదర్. ఇంకో చోట ఉంది ఎక్కడ? సార్ ఐల్ గో విత్ 9 ఎందుకంటే మా హస్బెండ్ బర్త్డే ఇస్ May 9th. 9 ప్లీజ్. మై ఫేవరెట్ ఆ ఫేవరెట్. ఓకే ఇట్స్ మై ఫేవరెట్ ఇమేజ్ కాబట్టి నేను దీనికి చింతించదలుచుకోవట్లేదు. గుడ్. సో ఇప్పుడు 3 తెలుసు, 9 తెలుసు. యా మీ ఫ్యామిలీ కూడా సంబంధించిందే కదా ఆ మైక్. ఓ మైక్ గురించి అన్నారా? Yeah, ఇంకా mic. మైక్ గురించి అంటున్నారేమో Yeah. అనుకున్నా. రెండు ఫ్యామిలీయే. ఫ్యామిలీ మైక్ పట్టుకుని బతికేస్తారు. ఓకే సార్ ఐల్ గో విత్ 4 సార్. ఓ పక్కనే ఉండొచ్చా? అంటే December 4th మా డాడీ బర్త్డే అందుకని. 4 ప్లీజ్. సార్ ఇది అన్యాయం ఘోరం సార్ నిజంగా. మళ్ళా వాళ్ళ బర్త్డే వీళ్ళ బర్త్డే కాదు, లక్క తీసుకొచ్చే నెంబర్ సార్ ఎప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోతి ఓకే, అంటే నేను కొంచెం కోతి పనులు చేస్తుంటాను కాబట్టి నేను పెద్ద ఫీల్ అవ్వట్లేదు. మైక్ ఓకే. మైక్ నా Family. మై లైఫ్ ఎవ్రీథింగ్. పవన్ కళ్యాణ్ అంతకంటే ఎక్కువ. గాడ్ గాడ్ అవునా? సో ఇప్పుడు కోతిని తీస్తావా, ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని తీస్తావా, మైక్ తీస్తావా? నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గెలిపిస్తాడు ఈ లెక్కన. సార్ ఐల్ గో విత్ 12. 12 ప్లీజ్. సరే సెకండ్ ఛాన్స్ మిస్ అయిపోయింది, 1,50,000 పోయాయి. పోయా. ఫైనల్ ఛాన్స్ లో ఫస్ట్ నెంబర్. ఓకే సార్ ఐల్ గో విత్ 5. 5 ప్లీజ్. పవన్ ఇంకో చోట ఎక్కడ ఉన్నాడు? 4. 4 ప్లీజ్. ఎస్. He's on the way to do something. Gabbar Singh, Gabbar Singh. It's a brand new song to sing. Gabbar Singh, Gabbar Singh. He's on the way to do something. ఆహా ఫైనల్ గా పవన్. ఎస్. Yes. ఇప్పుడు మీ అకౌంట్ లో 8,90,000 స్టిల్. ఇప్పుడు నీ ఫస్ట్ నెంబర్. 3. 3 ప్లీజ్. మై ఫేవరెట్ దద్దోజనం. బ్రదర్ ఇంకో చోట 9. 9 ప్లీజ్. రెచ్చిపోదాం బ్రదర్, పాలలేక మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, హర్ లైఫ్ మళ్ళీ బ్యాచులర్. సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి కాజల్ అండ్ పోర్టుగాడు ఇద్దరు లీడింగ్. Equal. 9,20,000, 9,20,000. ఓకే గుడ్. సో ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లోకి వెళ్తున్నాం. అప్పుడు మొత్తం రాతలు మారిపోతాయి చూడండి సార్. అమ్మ బాబాయ్, అయ్యో బాబాయ్.
బాబోయ్. అస్సలు నాలెడ్జ్ లేదు సార్ వీళ్ళకి, అందుకే భయపడుతున్నారు. నాకు ఫుల్ నాలెడ్జ్, ఏదైనా అడగని చెప్పేస్తా. సో మొత్తం మారిపోతున్నాడు చూసా, అది ఆ కాన్ఫిడెన్స్. తనదే మారుతుందని తన కాన్ఫిడెన్స్. ఓకే గెట్ రెడీ. సో ఇప్పుడు కాజల్ నీతో మొదలవుతుంది. ఇదేంటంటే పక్కకు చూడ్డాలు, వాళ్ళని అడగాలు, వీళ్ళని అడగడాలు, ఆలోచించడాలు ఏం లేవు. ఆన్సర్ తెలిస్తే చెప్పడం, లేకపోతే పాస్ అని చెప్పేయడం. మీరు కూడా హెల్ప్ చేయరా? ఎవ్వరు మనం ఒకటే. నో, ఆట ఆటే. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. నువ్వను లక 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 అనగానే ఉమ్మా. క్వశ్చన్ నెంబర్ 1. వరల్డ్ రేడియో డేగా ఏ తేదీని వ్యవహరిస్తారు? మొన్న అయింది సార్, Feb 13. రైట్ ఆన్సర్. చెప్పకపోయింటే గొడవలు అయిపోయేవి. క్వశ్చన్ నెంబర్ 2. కాలుష్యానికి కారణమయ్యే వాహనాలపై భారతదేశంలో విధించే పన్ను ఏమిటి? పొల్యూషన్ ట్యాక్స్. సారీ. క్వశ్చన్ నెంబర్ 3. 2021 సంవత్సరంలో 50 ఏళ్ల టెస్ట్ కెరియర్ పూర్తి చేసుకున్న వెటరన్ క్రికెట్ ప్లేయర్ ఎవరు? పాస్. అండ్ ఫైనల్ గా మెరుపు కలలు సినిమాలో కాజోల్ ఎవరిని పెళ్ళాడుతుంది? ప్రభుదేవ. వెరీ గుడ్ ఫిలిం. అలాగే సునీల్ గవాస్కర్. సార్ మిస్ చేసావు. సార్ నేను చెప్తాను కదా, మళ్ళీ అడగచ్చు కదా సార్. లేదు, ఇంకే అడగడాలే ఉండవు. అయ్య బాబోయ్. సునీల్ గవాస్కర్ 1971 మార్చ్ 6న వెస్టిండీస్తో జరిగిన టెస్ట్లో గవాస్కర్ టెస్ట్ క్రికెట్లో అడుగుపెట్టారు. సో మొన్నే. నౌ ఈజ్ అ బిగ్ కామెంటేటర్. అలాగే సార్ వావ్, ఎలాంటి ఇన్నింగ్స్, గ్రేట్. అండ్ పొల్యూషన్ ట్యాక్స్ అన్నావు కదా, ఇట్స్ అ గ్రీన్ ట్యాక్స్. గ్రీన్ ట్యాక్స్. ఓకే. గ్రీన్ ట్యాక్స్. పాత మరియు కాలుష్యానికి కారణమయ్యే కొన్ని వాహనాలపై హరిత పన్ను విధించే ప్రతిపాదనకు కేంద్ర రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. కాలుష్యం వెదజల్లే వాహనాలను నియంత్రించడానికి 15 ఏళ్లకు పైగా జప్తు కాబడ్డ వాహనాల రిజిస్ట్రేషన్ మరియు స్క్రాప్ చేసిన విధానాన్ని కూడా మంత్రిత్వ శాఖ ఆమోదించింది. సో ఇట్స్ కాల్డ్ గ్రీన్ ట్యాక్స్. దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద షో సార్. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తుంటాయి. చాలా. జనరల్ గా రేడియోని ఇన్ఫర్టైన్మెంట్ అంటారు, కానీ వావ్ ఇస్ ఆల్సో ఇన్ఫర్టైన్మెంట్. థ్యాంక్ యూ. సో వరల్డ్ రేడియోగా చెప్తావా చెప్పవా అని February 13. మొన్ననే అయింది కాబట్టి గుర్తుంది. గుడ్. సో 2 కరెక్ట్ గా చెప్పావు, 2 మిస్ చేసావు. 150 మాకు, 150 నీకు. సో గుడ్. 150,000 మాకు ఇచ్చిన తర్వాత కాసలు ఇప్పుడు నీ అకౌంట్ లో 7,70,000. చైతు అను లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. మన దేశంలో నీటిపై తేలే తొలి గ్రంథాలయాన్ని ఏ నగరంలో ఏర్పాటు చేశారు? తెలుసు సార్ ఇది ఆన్సర్. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 2. నాగ చైతన్య సమంత జంటగా నటించిన సినిమాలు ఎన్ని? 4. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. సూర్యుడు వివాహమాడిన విశ్వకర్మ కుమార్తె ఎవరు? జ్యోతిక. తెలీదు సార్. అలా వచ్చావు నువ్వు. అండ్ ఫైనల్ గా 2021 IPL 14 ఫైనల్స్ ఏ నగరంలో జరగనున్నాయి? అహ్మదాబాద్. అహ్మదాబాద్. ఆ స్టేడియమే. యా యా. అదుర్స్. బట్ సాడ్ థింగ్ ఏంటంటే హైదరాబాద్ లో నాట్ ఈవెన్ సింగిల్ మ్యాచ్ ఇస్ హ్యాపెనింగ్ సార్. యా. ఉంటే బాగుండేది. ఎస్ సార్ ఉన్నా కూడా ఎలా లేదంటే ఆడియన్స్ కి. అప్పుడు ఇంకెందుకు. ఓకే, గుడ్ ఆన్సర్. అలాగే సూర్యుడు వివాహం ఆడిన విశ్వకర్మ కుమార్తె పేరు శరణ్యు. శరణ్యు. అలాగే 4 ఏ మాయ చేసావే? ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ. ఇది కోల్కతా. సో కోల్కతా నగరంలో ప్రవహించే హూగ్లీ నదిలో ఆ బోట్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. యంగ్ రీడర్స్ బోట్ లైబ్రరీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ పడవలో దాదాపు 500కు పైగా పుస్తకాలు ఉన్నాయి. సో హౌరా బ్రిడ్జ్ అందాలను చూస్తూ, స్నాక్స్ తింటూ పుస్తకాలు చదువుకునే సదుపాయం ఈ లైబ్రరీ బోట్ అందిస్తుంది. ఓకే, గుడ్. సో 2 కరెక్ట్గా చెప్పావు, 2 మిస్ చేసావు. 150 మాకు, 150 నీకు. అను లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. మొజిటో అనే కాక్టైల్
ఏ దేశపు సాంప్రదాయ పానీయం? ఇటలీ. ఇటలీ. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఇతిహాసాల్లో పాండురాజు మాద్రిల సంతానం ఎవరు? నకుల సహదేవులు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. అలనాటి మాయాబజార్ చిత్రాన్ని నిర్మించిన దిగ్గజ నిర్మాణ సంస్థ ఏది? విజయ బ్యానర్. విజయ. రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా హాకీ ఆటలో మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి? 3 అందించాడు కదా, అంటే గెస్ కొట్టాను 3 అని. వర్కౌట్ అవ్వలే. 7. ఓకే. బ్యాండీ, BANDY, అదొక స్టైలు. ఫీల్డ్ హాకీ, ఐస్ హాకీ, ఐస్ స్లెడ్జ్ హాకీ, రోలర్ హాకీ, ఇన్లైన్, లోరర్ హాకీ, క్వాడ్ లైన్, స్ట్రీట్ హాకీ ఇన్నున్నాయి. ఓకే. సో ఎస్, విజయ బ్యానర్, గ్రేట్ బ్యానర్. దర్శకుడు కేవీ రెడ్డి గారు, నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి గారు. ఈ సినిమా కట రామారావు గారి కన్నా, నాగేశ్వరరావు గారి కన్నా రంగారావు గారికి ఎక్కువ అమౌంట్. ఓ. సో ఇతిహాసాల్లో వెరీ గుడ్ ఆన్సర్, నకుల సహదేవులు. అండ్ ఇటలీ అన్నావు, ఇది నిమ్మరసం, చక్కెర, పుదీనా, సోడా, ఇందులో తక్కువ స్థాయిలో వైట్ రమ్ ఓకే. కలుపుతారు. ఈ సాంప్రదాయ పానీయం ఏ దేశదంటే క్యూబా. క్యూబా. ఓకే. సో 1,50,000 మీకు, 1,50,000 మాకు ఇచ్చేయండి. సో 1,50,000 మాకు వచ్చిన తర్వాత రవళి ఇప్పుడు నీ అకౌంట్లో 7,40,000. ఫైనల్ గా పోటు గాడు రెడీ అని ఒకసారి లక. క్వశ్చన్ నెంబర్ 1. ముంబై తీర ప్రాంతంలోని ఎలిఫెంటా గుహల్లో కొలువైన దైవం ఎవరు? వినాయకుడు. సారీ. క్వశ్చన్ నెంబర్ 2. తెలుగులో రవళి అంటే అర్థం ఏమిటి? సౌండ్, శబ్దం. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. పరిణీతి చోప్రా ఎవరి బయోపిక్ లో ప్రధాన పాత్రలో నటించింది? సైనా నెహ్వాల్. సైనా నెహ్వాల్. రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా శివుని ప్రతిరూపమైన నటరాజు పాదాల కింద ఉండే వ్యక్తి ఎవరు? మనం ఎప్పుడు చూస్తాం ఆ భంగిమని, కానీ ఎప్పుడో దాన్ని మనం రుద్రుడు. టైం అప్. అది అపస్మారుడు. అపస్మారుడు. అలాగే ఆయనకి ఇంకో పేరు కూడా ముయాలకుడు. అపస్మారుడు అజ్ఞానానికి ప్రతీక. ప్రపంచంలో జ్ఞానం పెంపొందాలంటే అపస్మారుణ్ణి అణిచివేయాలని నిర్ణయించుకున్న పరమశివుడు తన తాండవంతో మరగుజ్జైన అపస్మారుణ్ణి తన కుడి కాలి కింద అణిచివేస్తాడు. వెరీ ఇంట్రెస్టింగ్. కానీ అపస్మారుడు అమరత్వం ఉన్న రాక్షసుడు కావడంతో ఆయనకు అమరత్వం ఉంది. పరమశివుడు ఎప్పటికీ అతడిని తన పాదంతో తొక్కిపెట్టి నటరాజు భంగిమలో ఉండిపోయాడని పురాణాలు చెప్తున్నాయి. మళ్ళీ ఎక్కడ బతికేస్తాడు? అది కానీ తీసేస్తే అమరత్వం ఉంది కదా, అలా ఉండిపోయాడు. సైనా నెహ్వాల్ ఈ మధ్య పోస్టర్ కి పెద్ద అది యాక్చువల్ గా టెన్నిస్ సర్వ్ లాగా చూపించాడు, దాన్ని మళ్ళీ అతను డిఫెండ్ చేసుకున్నాడు. ఓకే, సినిమా సైనా దర్శకత్వం అమోల్ గుప్తా, అతనే డిఫెండ్ చేసుకున్నట్టున్నాడు. తెలుగులో రవళి అంటే అర్థం ఏమిటి? ఎస్, చప్పుడు, శబ్దం. అలాగే వినాయకుడు అన్నావు, తండ్రి శివుడు. శివుడు సార్. ఎలిఫెంటా గుహల్లో. ఇది అరేబియా సముద్రంలో ఎలిఫెంటా ఒక చిన్న ద్వీపం. ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా నుంచి 6.2 మైళ్ళ ఈశాన్య దూరంలో ఉంది. ఎలిఫెంటా కొండల్లో 5 గుహలు ఉన్నాయి. ఇక్కడ శివుడు కొలువైనట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సో శివుడు. సో 1,50,000 నీకు, 1,50,000 మాకు. ఇప్పుడు ఏంటంటే ఇంకా స్టిల్ గోయింగ్ ఇంట్రెస్టింగ్. స్టిల్ మీ ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. సో నువ్వు 7.70, ఇక్కడ 7.70, రవళి 7.40, చైతు 7.50. ఫైనల్ రౌండ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళే ఎపిసోడ్ గెలిచినట్టు. ఓకే. సో యూ విల్ ఎంజాయ్ ద బొమ్మాలి. సో గెట్ రెడీ, లెట్స్ స్టార్ట్ ద ఫైనల్ రౌండ్. ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. రౌండ్ నెంబర్ 4. వదల బొమ్మాలి, వదల. ఎస్, కాజాలు వచ్చాయి. డోర్స్ ఓపెన్.
చాలా ఈజీ. ఎస్ కాస్కు దా 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 దా. మ్యూజిక్. సరే 3 లక్షల ముందు మాకు వేసే. ఓకే 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత కాసలు ఇప్పుడు నీ అకౌంట్లో 4,70,000. చైతు రెడీయా? గుడ్ సార్ ఈ రౌండ్ కి నాకు ఎందుకో సింక్ అవ్వదు అనిపిస్తుంది సార్. ఏమో చెప్పలేము. అవునా సార్? ఇదే గెలుస్తామేమో. మొత్తం అది పెద్ద హోల్ చూడు ఉంటే అక్కడ. ఓకే. డోర్స్ ఓపెన్. ఇంపాసిబుల్ ఇంపాసిబుల్. వాడి ఈ బాడీ అంతా నా పొట్ట ఎంత ఉందో ఆడ బాడీ అంత ఉంది. వస్తున్నప్పుడు లోపల అవుతాయి. ఈ షోకి వచ్చిన కాడి నుంచి తోసే ఉంచా. మ్యూజిక్. బట్ భలే పడ్డావయ్యా. అవునా సార్? సూపర్. ముందు 3 లక్షలు వేసి 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత నీ అకౌంట్లో 4,50,000. థ్యాంక్ యూ. ఓకే రవళి రెడీ? ఓకే. వచ్చే. ఓకే డోర్స్ ఓపెన్. చాలా ఈజీ. చాలా ఈజీ. నాకేమన్నా మ్యూజిక్. చేతులు స్టడీగా పెట్టుంటే వెళ్ళిపోయేదాన్ని. మళ్ళీ నువ్వు చేతితో కొట్టేదాన్ని. ఓ షిట్. సరే బ్యాక్ రా. నువ్వు కూడా పడకూడదని డిసైడ్ అయ్యావు. సరే ముందు 3 లక్షలు ఇచ్చేయమ్మా. ఓకే రవలి వెల్ ట్రైడ్ అగైన్ వన్స్ అగైన్. బట్ ఇప్పుడు ఏంటంటే పోటు గాడికి ఫుల్ ఛాన్స్ గెలవడానికి ఎపిసోడ్. ఆల్ ద గుడ్ లక్. ఆల్ ద బెస్ట్. రెడీ భయ్యా? వచ్చేయ్. కమ్ ఆన్ మేక్ ఇట్ మ్యాన్. యా. ఎస్ డోర్స్ ఓపెన్. ఈజీగా గెలిచిపోవచ్చు. నేనేడా చూడలేదబ్బా. నేనేడా చూడలే. ఏంది ఇదంతా? ఏ చాలా ఈజీ. ఓకే బొమ్మలే. దా దా. మ్యూజిక్. దెబ్బకి ఎన్ని గుడ్లు పెట్టే వెనకాల చూడు.
శభాష్, అదే మూడు. మీ ఫ్రెండ్స్ అందరూ మామూలుగా ఎంజాయ్ చేయరు. సార్ అన్నిటికన్నా ఎపిసోడ్ మొత్తంలో హైలైట్ ఏంటంటే పోటుగాడు గుడ్లు పెట్టడం సార్. ఆ. నిజంగా ఒకటి కాదు రెండు కాదు ఇన్ని గుడ్లు కనిపించినాయి. సో పోటుగాడు విత్ 470 అండ్ కాజల్ విత్ 470 ఎపిసోడ్ జాయింట్ విన్నర్. Let's go. థ్యాంక్ యూ. సో నిజంగా ఆనందంగా ఉంది, ఎందుకంటే వీళ్ళు మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు షోకి రావడం, ఆడడం, మనల్ని ఎంటర్టైన్ చేయడం తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తుంటారు. థ్యాంక్ యూ. దక్షిణ భారత సినీ గీతాలకు వన్నె తెచ్చిన కూనలమ్మ, గాత్ర వైవిధ్యానికి మారు పేరుగా నిలిచిన పాటలమ్మ, పద్మభూషణ్ మన ఎస్ జానకమ్మ గారికి వావ్ చెప్తూ మళ్ళీ వచ్చే వారం ఇంకో 4 పార్టిసిపెంట్స్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు శుభరాత్రి, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.